విద్యానికేతన్ విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పలు కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించారు. మనతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఉన్నారు. సార్, ఇప్పటికే పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పోయిన చాలామంది జనం మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోతున్న నేపథ్యంలో మీరు గుర్తు చేసే విధంగా ఉట్టి కొట్టడం, అలాగే గాలిపటాలు ఎగరేయడం, ముగ్గుల పోటీలు, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు సార్ తెలుగు రాష్ట్రాల ప్రజలకి? మోహన్ బాబు యూనివర్సిటీ ఇక్కడ చదువుతున్న విద్యార్థులతో పాటు నటుడిగా నేను ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, మన సంస్కృతిని మర్చిపోకూడదు. అమ్మ నాన్న ఎంతను గౌరవించాలనో అలాగే సంస్కృతిని కూడా గౌరవించాలి. ఎంత కంప్యూటర్ యుగమైనా, ఎన్ని సెల్ ఫోన్స్ వచ్చినా ప్రకృతి మారదు. ఇటు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, పడమర ఉదయించడు. తూర్పున ఉదయం, అస్తమయం, పడమర. అలాగే మన భాష, మన తెలుగు భాష, మన సంస్కృతి, అసలు మన తెలుగు భాషను మెచ్చుకొని వాళ్ళు ఎవరూ ఉండరు. ప్రతి పదములోనూ సరిగమ పదనిసలు పలుకుతాయి. అంత తీయగా ఉంటుంది మన తెలుగు భాష. ఎవరో ఇంగ్లీష్ కవి వచ్చి చెప్పేసి వెళ్ళాడు. కాబట్టి మన తెలుగు భాషను మర్చిపోకుండా, మన సంస్కృతిని మర్చిపోకుండా ఉంటే, ఇప్పుడు గోళీలు ఆడతారు, బిల్లంగూడి అంటాం మా సైడు, అది క్రికెట్. రకరకాలుగా ఇవన్నీ ఉట్టి కొట్టడం, శ్రీకృష్ణుడు అప్పుడు అది, ఇవన్నీ కూడా మన ఆచారాలు. కబడ్డీ, ఖోఖో, ఇవన్నీ సంస్కృతికి ఉట్టిపడేలా. ఇప్పుడు చూడు, కర్ణాటక 5 స్టేట్ల నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ వాళ్ళు పెట్టి, అంకుల్ ఇది మాది కర్ణాటక, ఇలా జరుపుకుంటాం, తమిళనాడు ఇలా జరుపుకుంటాం, తెలుగు రాష్ట్రాలు ఇలా జరుపుకుంటాయి, కేరళ ఇలా జరుపుకుంటుంది అని అన్ని రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ అలా చెప్తుంటే, దే ఆర్ మై డాటర్స్ అండ్ సన్స్. ఇంక అంతకంటే ఆనందం ఏముంటుంది? అందుకని నేను కూడా వాళ్ళల్లో ఉన్నప్పుడు, నేను ఒక ఛాన్సలర్ అని, నేను ఒక నటుడని అన్నీ మర్చిపోయి వాళ్ళ తండ్రిలాగా నేను బిహేవ్ చేస్తుంటాను. అందుకే అందరూ సంస్కృతిని మర్చిపోకుండా సంస్కృతిని ఆదరిస్తూ, ప్రేమిస్తూ, గౌరవించాలని మనసా వాచా కోరుకుంటాను. టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో రకాల మార్పులు తిరుమలలో వస్తున్నాయి సార్. మీరు గమనించుంటారు. ఎలాంటి మార్పులు గమనించారు? ఆయన పాలన ఏ విధంగా ఉంది అక్కడ టీటీడీలో? ఏమండి, ఎంతోమంది పనిచేశారు తిరుమల దేవస్థానం చైర్మన్స్గా. దే ఆర్ గుడ్ పర్సన్స్ ఆల్సో. బట్ ఇతను నాకు తెలిసి నెంబర్ 1 మార్కులు ఇవ్వాలేమో. ఎందుకంటే సాధారణంగా ఇతను జనంలోకి వెళ్ళిపోవడం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం, అసలు స్వయంగా ఈజ్ ఏ నైస్ మ్యాన్. పొగడ్త కాదు, అతను పొగడాల్సిన అవసరం లేదు. రూల్స్ ఎలా ఉంటే అలా ఇస్తారు దర్శనం చేసుకోవాలంటే. నేను ఈ లోకల్ వాడిని, నా ఎదురుగానే శంకు చక్రనామం కనిపిస్తూ ఉంటుంది. ఇది నిజ జీవితంలో కూడా చాలా సౌమ్యుడు, అంత మంచి వ్యక్తి. వాళ్ళ గ్రామానికి నేను ఎంపీగా ఉన్నప్పుడు రోడ్డు కూడా వేయించాను. కాబట్టి ఆయన చైర్మన్గా అయినప్పుడు ఫోన్లోనే మాట్లాడాను తప్ప ఆయనకు పర్సనల్గా ఇదివరకు అభినందనలు తెలియజేయలేదు. నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు నాయుడు గారికి, ఆయన టీముకి, అలాగే మన ఈఓ గారికి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ నాయుడు గారికి. ఈజ్ ఎ వెరీ నైస్ హంబుల్ పర్సన్. అలాగే మంచిగా చేసుకుంటూ మనందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. చివరికి చెప్పండి సార్, మీకు సాయిబాబా అంటే అపారమైన భక్తి. ఆ సాయిబాబా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారనుకుంటున్నారా ప్రజలకి? ఏమండి, ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ 3 ఉంటాయి. జరగనున్నది జరగక మానదు, కానున్నది కాక మానదు, పోనున్నది పోక మానదు. భగవంతుడిని దర్శనం చేసుకుని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసినంత మాత్రాన మనం ఈ జన్మలో కానీ, ఇంతకు ముందు జన్మలో కానీ మన తల్లిదండ్రులు ఎవరు చేస్తుంటే అనుభవించక తప్పదు మనం. కాబట్టి భగవంతుడిని అటువంటివి ఏమైనా ఉంటే తప్పించు స్వామి సాయినాథ, వెంకటేశ్వర, పరమేశ్వర. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. మనం కారులో వెళుతుంటాం, చీమలు చచ్చిపోతాయి, అది కూడా పాతకమే. నేను ఈ మధ్య పుస్తకం చదివితే ఆశ్చర్యం. అయితే మనం ఏం చేయగలం? చీమలు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ వెళ్ళగలమా? సృష్టి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. మనం చేసిన కర్మ ఏదైనా ఉంటే ఈ జన్మలో అనుభవించక తప్పదు.
బాబా మనందరినీ కాపాడాలని కోరుకుంటాను. చివరగా కన్నప్ప పేరుతో సినిమా తీశారు, ఒక భారీ బడ్జెట్ సినిమా. అది ఏ విధంగా ఉండబోతోంది? తెలుగు ప్రేక్షకులకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది ఆ సినిమా మీద. భారతదేశంలోని ఒక గొప్ప చిత్రం అవుతుంది కన్నప్ప. విష్ణు కష్టార్జితం, ఆ విష్ణు పడిన కష్టం ఒక కొత్త కోణంలో హీరోని చూస్తారు. విష్ణువు నా సన్నైనా ఆ కోణం వేరేగా చెప్పడం కాదు. దీనిలో ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ అండ్ మోహన్ బాబు అండ్ 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 హీరో కథానాయకుడు విష్ణువర్ధన్ బాబు అందరూ కష్టపడి చేశాం. ఈశ్వరేచ్ఛ, భగవంతుని ఆశీస్సులు. ఓకే, మొత్తం మీద నేటి యువత పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని మోహన్ బాబు పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమలలో సమూల మార్పులు వచ్చాయని ఆయన అభినందిస్తున్నారు. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, టీవీ 5, తిరుపతి.